ఓం హరికి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మాత్రే నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. యూట్యూబ్ ప్రేక్షకుల నమస్కారము. శ్రీ జ్యోతిష్య నిలయము నుండి గ్రహ అనుగ్రహము వృశ్చిక రాశి వారికి ఈ మాసములో ఎలా ఉంటుంది, ఏ గ్రహ అనుగ్రహము ఎలాగ ఉంటుందని తెలియపరుస్తున్నాము. 3వ తారీఖు ఆగస్టు 15వ తారీఖు వరకు 2024, 3వ తారీఖు నుండి ఆగస్టు 15 వరకు గ్రహ అనుగ్రహం కార్యక్రమానికి స్వాగతం. వృశ్చిక రాశి వారికి భాగ్యస్థానములో రవిగ్రహం ఉన్నాడు. అపనిందలు, కలహాలు, ధన నష్టం కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. తప్పనిసరిగా రవిగ్రహానికి పరిహారం చేసుకోవలేను. అలాగనే కుజగ్రహము సప్తమ స్థానములో ఉన్నాడు. బంధు విరోధము, స్త్రీ విరోధము, ధన నష్టము, స్త్రీల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. అత్తగారు, ఈ రాశి వారి అత్తగారు తరపున, ఆడవారు తరపున కానీ, భార్య తరపు వారు కానీ వారి వలన కొన్ని సమస్యలు రావటానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కుజగ్రహానికి పరిహారం చేసుకోవలేను. అలాగనే భాగ్యస్థానములో బుధగ్రహం ఉన్నాడు. స్నేహితుల వల్ల, శత్రువుల వల్ల కొంత నష్టం కలగడానికి అవకాశం ఉన్నది. తండ్రి తరపున వారికి, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు ఉన్న వారికి కొంత వైరుధ్యం కలగటానికి అవకాశం ఉన్నది. తప్పనిసరిగా బుధగ్రహానికి పరిహారం చేసుకోవలేను. అలాగనే సప్తమ స్థానములో గురుగ్రహం ఉన్నాడు. ధనము, ధాన్య లాభము, ప్రభు సన్మానము, యత్న కార్యసిద్ధి, అనుకున్న పనులు విజయవంతముగా చేకూరటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. అత్తగారు, వృశ్చిక రాశి వారి యొక్క అత్తగారు తరపున, వారి యొక్క భార్య తరపున ధనం రావటానికి, అనుకున్న పనులు సవ్యంగా నెరవేరటానికి, అంతా మేలు కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దశమ స్థానములో శుక్రగ్రహం ఉన్నాడు. దశమ స్థానంలో శుక్రగ్రహము ఉండటం వలన ధనము వస్తుంది, కానీ వచ్చిన ధనం మొత్తం అంతా స్వాహ అయిపోతున్నది, మిగలదు, అంతా ఖర్చు అయిపోద్ది. అలాగని గృహములో కొన్ని చిక్కులు, సమస్యలు రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. చతుర్థ స్థానంలో శనిగ్రహం ఉన్నాడు. అయితే చతుర్థ స్థానంలో శనిగ్రహము ఉండటం వలన ధనము సంపాదన బాగా వస్తున్నది. అయితే అనారోగ్యం కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. భూమి కానీ, గృహము కానీ, వాహనము కానీ కొనుగోలు చేస్తారు. అయితే ఈ రాశి వారికి, వృశ్చిక రాశి వారికి డాక్టర్లు, రాజకీయ నాయకులు, లాయర్లు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లకి విశేషమైన కాలము. మధ్యవర్తి చేసే వ్యాపారం చేసే వారికి విపరీతమైన లాభసాటిగా ఉంటుంది. ధన కటాక్షం ఎక్కువ కలగడానికి అవకాశం ఉన్నది. అలాగనే పంచమ స్థానంలో రాహు గ్రహం ఉన్నాడు. సంతానము వలన కొన్ని సమస్యలు, ఇక్కట్లు రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. కొంత నష్టం కలగటానికి అవకాశం ఉన్నది. తప్పనిసరిగా రాహుగ్రహానికి పరిహారం చేసుకోవలేను. అలాగనే లాభస్థానములో కేతుగ్రహం ఉన్నాడు. శరీర సుఖము, విదేశ గమనము, దేశ విదేశాలకు పోవటానికి ప్రయత్నం చేసే వారికి విశేషమైన కాలం అని చెప్పవచ్చును. నా ఆదాయం కలగటానికి అవకాశం ఉన్నది. చేసే ప్రయత్నము లాభం కలగటానికి అవకాశం ఉంది. పని కూడా ఫలిస్తున్నాయి. అనుకున్న పనులు సవ్యంగా నెరవేరటానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి. అయితే ఈ రాశి వారికి బాగున్న గ్రహాలు ఏమిటంటే, గురుడు సప్తములో ఉన్నాడు. వారి యొక్క అత్తగారి తరపున కానీ, ప్రేమించినటువంటి వారి తరపున కానీ ప్రేమ సంబంధాలు ఉంటాయి. వారికి తప్పనిసరిగా వివాహము కుదరటానికి అవకాశం ఉన్నది. అనుకున్న పనులు సవ్యంగా నెరవేరుతాయి. శని చతుర్థంలో ఉన్నాడు. తల్లి వలన, భార్య వలన, భూమి వలన, గృహము వలన, వాహనము వలన మంచి ఆదాయం కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. అలాగనే లాభస్థానంలో కేతుగ్రహం ఉన్నాడు. మంచి యోగకాలం అని చెప్పవచ్చును. 3 గ్రహాలు బాగా యోగిస్తున్నాయి. ప్రతిమ్మ 6 గ్రహాలు అంటే రవిగ్రహం బాగలేడు, కుజగ్రహం బాగులేడు, బుధగ్రహము, శుక్రగ్రహము, రాహుగ్రహము, ఈ 5 గ్రహాలు కూడా మంచి ఫలితాన్ని ఇవ్వటం లేదు, చెడ్డ ఫలితాన్ని ఇస్తున్నాయి. 3 గ్రహాలు మాత్రం విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తున్నాయి. ప్రతిమ్మ గ్రహాలకి పరిహారం చేసుకోవలేను. మీకు కలిసి వచ్చే అదృష్ట వారము సోమవారము, శనివారము బాగా కలిసి వస్తున్నది. సోమవారము 2వ తారీఖు, 11వ తారీఖు, 20వ తారీఖు
ఈ తారీఖుల్లో మీకు మంచి అదృష్టము, నూతన ప్రయత్నం చేసుకోండి. తప్పకుండా మీకు లాభం కలగటానికి, శుభం కలగటానికి, ఆయురారోగ్యం కలగటానికి అవకాశం ఎక్కువున్నది. మీకు సలహాలు కావాలంటే నా నంబర్‌ని సంప్రదించండి. నా నంబరు 9866803396. నా పేరు హనుమంతరావు స్వామి. సుఖినో భవంతు.